ఫీవర్ ఒక సైకిల్ ఎలా ఉంటుందంటే బాడీ అనేది మనకు టైం ఇస్తుంది. ఈ టెంపరేచర్ లో మనకు వచ్చే డిసీజ్ కాజింగ్ ఫ్యాక్టర్ ని ఎలిమినేట్ చేసుకోగలదా, మన యాంటీబాడీస్ లేకపోతే వచ్చిన ఫారెన్ బాడీస్ ని పంపించగలవా బయటికి అని చెప్పి బాడీ మనకి టైం ఇస్తుంది. మనం ఏం చేస్తున్నాం, మనకున్న భయాలతోటి ఆ టెంపరేచర్ ని నార్మల్ చేస్తున్నాం. యాక్చువల్ ప్రాసెస్ ఏంటి అంటే 99 degrees నుంచి 100 degrees కి పెంచేసుకుంటుంది బాడీ. పెంచేసుకొని కొంచెం టైం ఇస్తుంది. ఆ టైం ని మనం వెయిట్ చేయాలి. అప్పటికి తగ్గలేదు, ఒక 1 degree పెంచుకుంటుంది. 99 to 100, 100 to 101. ఆ 101 టెంపరేచర్ అప్పుడు కొంచెం వెయిట్ చేస్తుంది, ఈ లోపలే ఎలిమినేట్ అవుతుందా అన్నప్పుడు. లేకపోతే అప్పటికి అవ్వలేదు అది అనుకున్న పని, 102 degrees కి రేస్ చేసుకుంటుంది. 102 degrees వరకు మనం ఏ భయం పడక్కర్లేదు. 102 degrees ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కూడా మనం పానిక్ అవ్వకుండా వెట్ క్లాత్ తీసుకొని ఒక వెట్ క్లాత్ పొట్ట మీద, ఒక వెట్ క్లాత్ తల మీద, ఫోర్ హెడ్ మీద పెట్టేసుకొని ఇంకొక వెట్ క్లాత్ తీసుకొని మన హ్యాండ్స్ అండ్ లెగ్స్ కి రబ్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు ఎక్స్టర్నల్ టెంపరేచర్ అనేది డౌన్ అయిపోతుంది. లోపల మన బాడీ ఆ ఫీవర్ మెకానిజం ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవ్వకుండా దాని పని అది చేసేసుకుంటుంది. అప్పుడు 102 degrees కి అలా అవ్వకపోతే 103, ఇంకా అప్పుడు టాబ్లెట్ వేసుకోవాలి తప్ప అంతకు ముందు ఎవరు భయపడి రాంగ్ స్టెప్ తీసేసుకొని ఆ డిసీజ్ కాజింగ్ ఫ్యాక్టర్ ని లోపలే ఉంచకండి. అది బయటికి వస్తేనే మనం సేఫ్ గా ఉంటాము. మనం లోపల ఉన్నంత వరకు అది ఏదో ఒక విధంగా మనని భయపెడుతూనే ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లమ్స్ రావడానికి చాలా కారణం అవుతుంది. సో ఎప్పుడైతే ఈ సీజనల్ చేంజెస్ ఉన్నప్పుడు ఫీవర్స్ రావడం, వార్మ్ వెదర్ నుంచి కోల్డ్ వెదర్ కి వచ్చినప్పుడు ఇబ్బందులు రావడం, ఇవన్నీ మన బాడీకి మనం ఇచ్చిన బద్ధకం. బాడీ దాని పని అది చేసుకున్నప్పుడు మనం దాని పనిని డిస్టర్బ్ చేసినప్పుడు ఇలా రియాక్ట్ అవుతుంది. మన బాడీని దాని పని దాన్ని చేసుకొని ఇస్తే మన పని సింపుల్ గా వెళ్ళిపోతుంది.